కారు ఉంది, మనిషి జాడే లేదు. ఎక్కడికి వెళ్ళుంటారు? ఎవరైనా చూస్తే బాగుంటుంది. డోంట్ వరీ, అందరికీ లీవ్ ఇచ్చేసాను. చూడడానికి ఎవరూ లేరు. సరే, ఆ రోజు ఎందుకు ఏడుస్తూ వెళ్ళావు? చూసిన వాళ్ళు తప్పుగా అనుకుంటారు కదా. అది సడన్ గా అడిగేసరికి ఏడుపు వచ్చేసింది. అయితే పెళ్లికి రెడీ అన్నమాట. నాకు భయంగా ఉందండి. ఎందుకు భయపడతావు? అంతా నేను చూసుకుంటాను, నువ్వు దిగులు పడకు. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన పెళ్లి తప్పకుండా జరుగుతుంది. హలో, ఎప్పుడక్కా? సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. హే, ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? ఊళ్ళో అక్కయ్యకి 1 లక్ష అప్పు ఉందట. అది రేపట్లోగా తిరిగి ఇవ్వాలని అప్పించిన వాడు బెదిరిస్తున్నాడు. ₹1,00,000 కదా, దాందే ఉంది, నేనిస్తాను. అయ్యో, అదే వద్దు. హే, ఇది నీ ప్రాబ్లం కాదు, మన ప్రాబ్లం. కొంచెం వెయిట్ చేయి, ఇప్పుడే వస్తాను. ఇదిగో తీసుకో, తీసుకో, ఉంచు. ముందు ఆ అప్పంతా తీర్చేయి. ఓకేనా? ఓకేనా? చాలా థ్యాంక్స్ అండి. సరే రా. డేవిడ్, ఒక్క నిమిషం. చెప్పు మావయ్య. వచ్చే క్రిస్మస్ లోపు నీకు జెన్నీకి పెళ్లి ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? అరే ఏంటి మావయ్య ఇంత సడన్ గా? ఇప్పుడు మ్యారేజ్ గురించి ఐడియా లేదు మావయ్య. అది జెన్నీ అంటే వద్దు మావయ్య. ఏం డేవిడ్? చిన్నప్పటి నుంచి మేము కలిసిమెలిసి తిరిగాం. తన మీద నాకు అలాంటి ఫీలింగ్ లేదు మావయ్య. సారీ, జెన్నీకి వేరే మంచి సంబంధం చూడండి. వెళ్ళొస్తాను మావయ్య. హలో, చెప్పండి సార్. అక్కడికే వస్తున్నాను, 5 నిమిషాలు అక్కడ ఉంటాను. నాకు తెలుసు నాన్న, డేవిడ్ ఇలాగే అంటాడని. అన్నిటికీ కారణం ఆ కావ్యే. డేవిడ్ మాత్రం నాకు దక్కకపోతే నేను ప్రాణాలతోనే ఉండను. జెన్నీ, ఏమిటి చిన్నపిల్లలాగా? డేవిడ్తో మాట్లాడి కన్విన్స్ చేసే బాధ్యత నాది. ఆ అమ్మాయితో కూడా నేను మాట్లాడతాను. దాంతో మీరేమీ మాట్లాడక్కర్లేదు. నేను వేరే విధంగా మాట్లాడతాను.